హే గాయ్స్! సో, ఈసారి ఇంట్లో ఉసిరికాయ పచ్చడి చేసుకున్నాం. అండ్ ఈ ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ. సో, ముందుగా తెచ్చుకున్న ఉసిరికాయలని మంచిగా క్లీన్ చేసుకొని, తడేం లేకుండా చూసుకున్న తర్వాత అటు ఇటు లైట్‌గా ఘాట్లు పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని, పాన్ పెట్టుకొని, మెంతులు, ఆవాలు వేసుకొని, లైట్‌గా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని, మంచిగా పౌడర్ చేసేసుకోవాలనమాట. అండ్ ఇప్పుడైతే అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది. పాన్ పెట్టుకొని మేమైతే ఆయిల్ వేసుకున్నాం. మేమైతే ఇక్కడ గ్రౌండ్ నట్ ఆయిల్ యూజ్ చేసాము. సో, ఉసిరికాయలు వేసుకొని, కాస్త ఉసిరికాయలు మెత్తబడేంత వరకు వాటిని ఫ్రై చేసుకొని, ఆ తర్వాత వాటిల్ని మనం ఒక గిన్నెలో తీసేసుకున్నామనమాట. సో, గిన్నెలో తీసుకున్న ఉసిరికాయలు కాస్త చల్లారితే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి మనం దంచి పెట్టుకున్న మెంతులు, ఆవాలు పౌడర్ వేసుకొని, ఉప్పు, అలాగే మనం కారం కూడా వేసేసుకున్నాం. సో, ఇదంతా ఇప్పుడు మనం మంచిగా కలుపుకున్న తర్వాత లైట్‌గా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత అది కూడా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఇప్పుడైతే నిమ్మరసం కూడా కొద్దిగా యాడ్ చేశాను. అండ్ ఫైనల్‌గా సో, మనం తాలింపు కూడా పచ్చడిలోకి యాడ్ చేసాం. అండ్ ఇప్పుడైతే ఒకసారి మంచిగా కలిపేసుకుంటే సో, మన ఉసిరికాయ పచ్చడి రెడీ. సో, మేము 3 డేస్ తర్వాత చూసుకుంటే ఇలా ఉందన్నమాట మా ఉసిరికాయ పచ్చడి.